Dear friends, I let you know structure of atom, also known as atomic structure. Structure of atom అన్న అటామిక్ స్ట్రక్చర్ అన్న ఒకటే. సో అటామిక్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి అంటే మ్యాటర్ అంటే ఏంటని తెలుసుకుందాం. మ్యాటర్ అంటే ఏం లేదు, మనం చూస్తున్న ఎర్త్ మీద ఉండే ఏ మెటీరియల్ అయినా సరే సాలిడ్గా ఉండొచ్చు, లిక్విడ్గా ఉండొచ్చు, గ్యాసియస్ స్టేట్లో కూడా ఉండొచ్చు అనమాట. సో ఏ ఫిజికల్ స్టేట్ అయినప్పటికీ కూడా దాన్ని మనం ఏమంటాం అంటే మ్యాటర్ అంటాం. మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ది 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్. అసలు ఈ మ్యాటర్లో ఏముందో తెలుసుకోవడమే అటామిక్ స్ట్రక్చర్ అన్నమాట. సింప్లీ మ్యాటర్ in any state that contains atoms and molecules. So nothing but solids, liquids and gaseous made up of atoms and molecules. So these atoms and molecules are said to be fundamental building blocks of matter. So the fundamental building blocks of matter దేంతో ఏర్పడిందంటే యాటమ్స్తో, మాలిక్యూల్స్తో ఏర్పడింది. యాటమ్ అంటే ఏంటనేది డిఫైన్ చేసి చూద్దాం. అసలు యాటమ్ని ఎలా ఊహించాలి మనం. ఇఫ్ వి గో ఆన్ డివైడింగ్ మ్యాటర్ we shall get small and smaller particles. ఒక చిన్న ఉదాహరణతో యాటమ్ అంటే ఏంటి చూద్దాం. నౌ యు ఆర్ అబ్జర్వింగ్ a piece of chalk. It contains calcium carbonate molecules. When we go on dividing the piece of chalk, we get some pieces, right? You will be observing the broken pieces of chalk. Still there is a chance to divide further, but upon reaching a point we can't divide them further. సో ఇప్పుడు వీటిని ఇంకా మనం ఫర్దర్గా డివైడ్ చేస్తే, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటూ వెళ్తే ఒకనొక పాయింట్లో అతి చిన్న పార్టికల్ అనేది మనకు వస్తుంది. మనం ఈ రకంగా దాన్ని డివైడ్ చేసినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ కింద విడగొట్టగలుగుతాం. సో మనం అత్యంత చిన్న పార్టికల్స్ కింద విభజించాం ఇప్పటికి దీన్ని. బట్ ఇంకా మనం డివైడ్ చేయలేనంత చిన్న పార్టికల్ని మనం యాటమ్ అనొచ్చు అనమాట. సో బిగినింగ్లో మనం చెప్పుకున్నట్టుగా ఇఫ్ వీ గో ఆన్ డివైడింగ్ మ్యాటర్ వీ షల్ గెట్ స్మాలర్ అండ్ స్మాలర్ పార్టికల్స్. నౌ లెట్ us try to define atom. So this is the fundamental particle or the smallest particle of a matter. Atoms do combine with their own atoms and other atoms to form various elements and molecules. Therefore, different kinds of matter exist on earth. For example, a gold bar. Let us take a gold bar. It consists of the atoms of gold. No other atom is present or no other molecule is present in the gold bar. Similarly, the iron rod, which is made up of the elements of iron, the atoms of iron. సో మనం యాటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి అనేది చర్చించుకున్నాం. యాటమ్స్ అనేవి వాటి యొక్క ఓన్ యాటమ్స్తో కంబైన్ అయినా లేదా అదర్ యాటమ్స్తో కంబైన్ అయినా మాలిక్యూల్స్ ఏర్పడతాయి. సో ఈ రకంగా రకరకాల మాలిక్యూల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇట్ వాజ్ 1766 Dalton coined the term atom. That means indivisible. The atom meaning is indivisible. So before Dalton కంటే ముందే
500 BC క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో మహర్షి కనాడ్ హూ కాయిన్డ్ ద టర్మ్ పరమాణు, హూ ఇమాజిన్డ్ ద యాటమ్ యాజ్ పరమాణు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ మహర్షి కనాద్. సో డాల్టన్ కంటే ముందే యాటమ్ యొక్క ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని ఇమాజినేషన్ చేయడం జరిగింది. దానికి పరమాణు అని పేరు పెట్టడం జరిగింది. లేటర్ ఆన్ డాల్టన్ until 1766 he doesn't know the existence of the atom. సో ఇండివిజిబుల్ అంటే అర్థం ఏంటి, ఇంక మనం ఫర్దర్గా దాన్ని డివైడ్ చేయలేము.